మూలవతనములో శివ బాబా ప్రేమగా పిలిచే బాబా. మూలవతనములో శివ బాబా ప్రేమగా పిలిచే బాబా. కరుణా ప్రేమ దయా సాగరుడు, కరుణా ప్రేమ దయా సాగర్ తన హృదయములో నన్ను నిలిపెనులే. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. జీవన నౌకను నడిపించేను, వైతరణి నది దాటించేను. జీవన నౌకను నడిపించేను, వైతరణి నది దాటించేను. జీవిత గమ్యం తెలిపించేను, జీవిత గమ్యం తెలిపించేను. క్షీర సంద్రము చేర్చెనులే. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఆత్మ పరమాత్మను తెలిపించి సృష్టి నియమము వివరించెనులే. ఆత్మ పరమాత్మను తెలిపించి సృష్టి నియమము వివరించెనులే. మానవులను దేవతలుగా మార్చి, మానవులను దేవతలుగా మార్చి భూమిని స్వర్గము చేస్తారు. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఆ శివుడే నా తండ్రి, పరమాత్ముడే నా తండ్రి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, దేహాభిమానం ఆసురీ గుణము. దానిని మార్చుకొని దైవీ గుణాలను ధారణ చేస్తే రావణ్ జైలు నుంచి విడుదలైపోతారు. ప్రశ్న: ప్రతి ఆత్మ తన పాపకర్మల శిక్షలను ఎలా అనుభవిస్తుంది? దాని నుండి రక్షించుకునే సాధన ఏది? ప్రతి ఒక్కరూ తమ పాపాలను, శిక్షలను ఒకటేమో గర్భ జైలులో అనుభవిస్తారు, రెండవది రావణ్ జైల్లో అనేక విధాల దుఃఖాన్ని అనుభవిస్తారు. పిల్లలు మనకి ఈ జైళ్ళ నుండి విడిపించేందుకు బాబా వచ్చారు. వీటి నుండి రక్షించుకునేందుకు పవిత్రంగా అవ్వండి. ఓం శాంతి. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రే వచ్చి రావణ్ జైలు నుంచి విడిపిస్తారు. ఎందుకంటే అందరూ చెడుగా, పాపాత్ములుగా ఉన్నారు. ప్రపంచంలోనే మానవ మాతృలందరూ క్రిమినల్గా ఉన్నందునే రావణ్ జైల్లో ఉన్నారు. మళ్ళీ శరీరాన్ని వదిలినప్పుడు కూడా గర్భ జైల్లోకి వెళ్తారు. తండ్రి వచ్చి 2 జైళ్ళ నుండి విడిపిస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు అర్ధకల్పం వరకు రావణ్ జైలుకి వెళ్ళరు, గర్భ జైలుకి వెళ్ళరు. తండ్రి నెమ్మదిగా పురుషార్థానుసారము మనల్ని రావణ్ జైలు నుంచి, గర్భ జైలు నుండి విడిపిస్తూ ఉంటారని మీకు తెలుసు. రావణ రాజ్యంలో మీరందరూ క్రిమినల్గా ఉన్నారు. మళ్ళీ రామరాజ్యంలో అందరూ సివిలైజ్డ్గా అవుతారు, అంటే మంచివాళ్ళుగా అవుతారు. ఎలాంటి భూతాలు ప్రవేశించవు. దేహ అహంకారంలోకి
రావటం వల్లనే ఇతర భూతాలు ప్రవేశిస్తాయి. ఇప్పుడు పిల్లలు మీరు పురుషార్థం చేసి ఆత్మాభిమానిగా అవ్వాలి. ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా అయినప్పుడు మిమ్మల్ని దేవతలు అని అంటారు. మీరిప్పుడు బ్రాహ్మణులు అని పిలువబడతారు. రావణ్ జైలు నుంచి విడిపించేందుకే తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు. అంతేకాక దిగజారి పాడైపోయిన వారి నడవడికలను చక్కదిద్దుతారు. అర్ధకల్పం నుండి నడవడిక దిగజారుతూ పాడవుతూ పూర్తిగా పాడైపోయారు. ఈ సమయంలో తమో ప్రధానమైన నడవడిక ఉంది. దైవీ గుణాలకు ఆసురీ గుణాలకు రాత్రి పగలున్నంత తేడా ఉంది. ఇప్పుడు పురుషార్థం చేసి తమ దైవీ గుణాలను తయారు చేసుకోవాలి. అప్పుడే ఆసురీ గుణాల నుండి ఉంటారని తండ్రి అర్థం చేయిస్తారు. ఆసురీ గుణాలలో మొదటిది దేహాభిమానము. దేహీ అభిమానుల గుణాలు ఎప్పటికీ చెడిపోవు. ఆధారమంతా గుణాలపైనే ఉంది. దేవతల గుణాలు ఎలా చెడిపోతాయి? ఎప్పుడైతే వారు వామ మార్గంలో వెళ్తారో అంటే వికారులుగా అయినప్పుడు గుణాలు చెడిపోతాయి. వామ మార్గపు చిత్రాలను జగన్నాథ్ పురి మందిరంలో చూపించారు. ఇది అనేక సంవత్సరాల పురాతన మందిరము. దుస్తులు మొదలైనవన్నీ దేవతలవే. దేవతలు వామ మార్గంలో ఎలా వెళ్తారు చూపిస్తారు. మొట్టమొదటి క్రిమినల్ గుణం ఇదే. కామచితిపై కూర్చుంటారు. తర్వాత రంగు మారుతూ మారుతూ పూర్తి నల్లగా అయిపోతారు. మొట్టమొదట బంగారు యుగంలో సంపూర్ణ సుందరంగా ఉంటారు. తర్వాత 2 కళలు తగ్గిపోతాయి. త్రేతాయుగాన్ని స్వర్గమని అనరు. అది సెమీ స్వర్గము. రావణుడు రావడంతోనే మీపై త్రుప్పు పట్టడం ప్రారంభమవుతుంది. చివరికి పూర్తి క్రిమినల్గా తయారవుతుంది. ఇప్పుడు 100% క్రిమినల్గా ఉన్నారు. 100% నిర్వికారులుగా ఉండేవారు 100% వికారులుగా అయిపోయారు. ఇప్పుడు బాగుపడండి, పరివర్తన అవ్వండి. ఈ రావణుని జైలు చాలా పెద్దదని తండ్రి చెప్తారు. అందరినీ చెడ్డవారనే అని అంటారు. ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు కదా. రామరాజ్యము మరియు రావణ రాజ్యం గురించి వారికి తెలియదు. రామరాజ్యంలోకి వెళ్ళేందుకు మీరిప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఎవరూ సంపూర్ణంగా అవ్వలేరు. కొందరు ఫస్ట్, కొందరు సెకండు, కొందరు థర్డ్లో ఉన్నారు. తండ్రి ఇప్పుడు చదివిస్తారు. దైవీ గుణాలు ధారణ చేయిస్తారు. అందరూ దేహాభిమానంలో ఉన్నారు. ఎంతెంత సర్వీస్లో లగ్నమై ఉంటారో అంత దేహాభిమానం తగ్గుతూ వస్తుంది. సర్వీస్ చేస్తూ ఉంటే దేహాభిమానం తగ్గుతుంది. ఆత్మాభిమానులుగా చాలా పెద్ద పెద్ద సర్వీసులు చేస్తారు. బాబా ఆత్మాభిమానులుగా కాబట్టే ఎంత బాగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. అందరినీ క్రిమినల్ రావణ్ జైలు నుంచి విడిపించి సద్గతిని ప్రాప్తి చేయిస్తారు. అక్కడ 2 రకాల జైళ్ళు ఉండవు. ఇక్కడ 2 రకాల జైళ్ళు ఉన్నాయి. సత్యయుగంలో కోర్టు లేదు, పాపాత్ములే లేరు. రావణ జైలు కూడా లేదు. రావణుని అనంతమైన జైలు ఈ కలియుగము. అందరూ పంచవికారాల వలలో బంధితులై ఉన్నారు. అపార దుఃఖమున్నది. రోజురోజుకి దుఃఖము వృద్ధి చెందుతూ ఉన్నది. సత్యయుగాన్ని బంగారు యుగమని, త్రేతాయుగాన్ని వెండి యుగమని అంటారు. సత్యయుగంలో ఉన్న సుఖము త్రేతాయుగంలో ఉండదు. ఎందుకంటే ఆత్మలో 2 కళలు తగ్గిపోతాయి. ఆత్మలో కళలు తగ్గుట వల్లే శరీరం కూడా అలానే అవుతుంది. కాబట్టి రావణ రాజ్యంలో మనం దేహాభిమానులుగా అయిపోయామని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రావణుని జైలు నుంచి విడిపించేందుకు తండ్రి వచ్చారు. అర్ధకల్పం వరకు ఉన్న దేహాభిమానం తొలగిపోయేందుకే సమయమైతే పడుతుంది కదా. చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎవరైనా త్వరగా మరణించి మళ్ళీ జన్మించి
పెద్దవారిగా అయ్యి వచ్చి కొంత జ్ఞానము తీసుకోగలరు. ఎంతగా ఆలస్యం అవుతుందో అంత పురుషార్థం చేయలేరు. ఎవరైనా మరణిస్తే మళ్ళీ వచ్చి పురుషార్థం చేయాలి అంటే అవయవాలు పెద్దవై వివేకవంతులైనప్పుడే ఏదో కొంత చేయగలరు. ఆలస్యంగా వెళ్ళేవారు ఏమీ నేర్చుకోలేరు. ఎంత నేర్చుకున్నారో అంతే ఉంటుంది. కాబట్టి మరణించేందుకు ముందే పురుషార్థం చేయాలి. వారు వీలైనంత ఇటువైపు వచ్చేందుకు ప్రయత్నం తప్పకుండా చేస్తారు. ఈ పరిస్థితిలో చాలామంది వస్తారు. వృక్షం వృద్ధి చెందుతుంది. చాలా సహజంగా అర్థం చేయించవచ్చు. బాంబేలో తండ్రి పరిచయం ఇచ్చేందుకు చాలా మంచి అవకాశం ఉన్నది. వీరు మనందరికీ తండ్రి వారసత్వమైతే తప్పకుండా స్వర్గ వారసత్వమే కావాలి. ఎంత సహజమైంది. వీరు మనల్ని చదివించేందుకు వారని మనస్సు లోపల పులకరించి పోవాలి. ఇది మన లక్ష్యము. మొదట సద్గతిలో ఉండేవారము, తర్వాత దుర్గతి పాలయ్యాము. ఇప్పుడు మళ్ళీ దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళాలి. తండ్రి ఒక్కరిని స్మృతి చేస్తే జనం జన్మల పాపాలు సమాప్తమవుతాయి శివబాబా చెప్తూ ఉన్నారు. ద్వాపర యుగంలో రావణ రాజ్యం ఉన్నప్పుడు పంచవికారాల రూపీ రావణుడు సర్వవ్యాపి అవుతాడని పిల్లలు మీకు తెలుసు. ఎక్కడైతే వికారాలు సర్వవ్యాపిగా ఉంటాయో అక్కడ తండ్రి సర్వవ్యాపిగా ఎలా అవుతాడు? మానవులందరూ పాపాత్ములే కదా, తండ్రి సన్ముఖంలో ఉన్నారు. అసలు నేను అలా చెప్పనే లేదు, ఉల్టాగా అర్థం చేసుకున్నారని తండ్రి చెప్తారు. ఉల్టాగా అర్థం చేసుకుంటే వికారాలలో పడుతూ తండ్రిని నిందిస్తూ భారతదేశ పరిస్థితి ఇలా తయారైంది. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. అందరూ సతో ప్రధానంగా ఉండేవారు. క్రైస్తవులకు కూడా తెలుసు. భారతీయులైతే లక్షల సంవత్సరాలని అనేశారు. ఎందుకంటే తమో ప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారు. వారు అంత ఉన్నతంగా కూడా అవ్వరు, అంత నీచంగా కూడా అవ్వరు. తప్పకుండా స్వర్గం ఉండేదని భావిస్తారు. వీరు సరిగ్గా చెప్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల క్రితం పిల్లలు మనల్ని రావణ జైలు నుంచి విడిపించేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ విడిపించేందుకు వచ్చానని తండ్రి చెప్తూ ఉన్నారు. అర్ధకల్పం రామరాజ్యము, అర్ధకల్పం రావణ రాజ్యం. అవకాశం లభిస్తే పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. పిల్లలారా, ఇలా అర్థం చేయించండని తండ్రి మనకి చెప్తారు. ఇంత అపారమైన దుఃఖం ఎందుకున్నది? అపారమైన సుఖము లక్ష్మీనారాయణ రాజ్యమున్నప్పుడు ఉండేది. వీరు సర్వగుణ సంపన్నంగా ఉండేవారు. ఈ జ్ఞానం ఉండేదే నరుల నుండి నారాయణుడుగా అయ్యేందుకు. ఈ చదువు ద్వారా దైవీ గుణాలు, దైవీ నడవడికలు అలవరపడతాయి. ఈ సమయంలో రావణ రాజ్యంలో అందరి గుణాలు చెడిపోయాయి. అందరి క్యారెక్టర్ సర్దిద్దేవారు రాముడు ఒక్కరే. ఈ సమయంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి, మానవుల వృద్ధి ఎంత జరుగుతూ ఉన్నది. ఇలా వృద్ధి అవుతూ ఉంటే తర్వాత తినేందుకు ఆహారం కూడా ఎక్కడి నుండి లభిస్తుంది? సత్యయుగంలో అయితే ఇలాంటి విషయాలుండవు. అక్కడ దుఃఖం అనే మాటే లేదు. ఈ కలియుగపు దుఃఖధామము అందరూ వికారులుగా ఉన్నారు. అది సుఖధామము, అందరూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. క్షణక్షణము వారికి ఇది చెప్తూ ఉంటే కాస్త అర్థమవుతూ ఉంది. తండ్రి చెప్తూ ఉన్నారు, పతిత పావనుడు తండ్రి స్మృతి చేస్తే జనం జన్మల పాపం సమాప్తమవుతుంది. అశరీరీ తండ్రి ఎలా చెప్పగలరు? తప్పకుండా శరీరాన్ని ధారణ చేసి మాట్లాడతారు. పతిత పావనులు సర్వుల సద్గతి దాత తండ్రి ఒక్కరే.
వారు తప్పకుండా ఎవరి రథంలోనో వచ్చి ఉంటారు. తమ జన్మల గురించి తెలియని రథంలో వస్తారని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది 84 జన్మల ఆట. మొట్టమొదట ఎవరు వచ్చారో వారే వస్తారు. వారికే జన్మలు ఉంటాయి. తర్వాత తగ్గుతూ ఉంటాయి. అందరికంటే ముందు దేవతలు వచ్చారు. బాబా పిల్లలకు ఉపన్యాసించడం నేర్పిస్తారు. ఇలా అర్థం చేయించాలని బాబా పిల్లలకు నేర్పిస్తారు. స్మృతి బాగా చేస్తూ దేహాభిమానం లేకుండా భాషణ బాగా చేస్తారు. శివబాబా దేహీ అభిమాని కదా. తండ్రి పిల్లలారా ఆత్మాభిమాని భవ అని చెప్తూ ఉంటారు. ఏ వికారము ఉండరాదు. లోపల ఏ భూతము ఉండరాదు. మీరు ఎవ్వరికీ దుఃఖమివ్వరాదు. ఎవరిని నిందించరాదు. పిల్లలు మీరు ఎప్పుడూ వినిపించే మాటలపై విశ్వాసం ఉంచరాదు. మీరు చాలా చెప్తూ ఉన్నారు. ఇది సత్యమేనా అని తండ్రిని అడగండి. అప్పుడు బాబా చెప్తారు. లేకుంటే చాలామంది అసత్యపు మాటలు చేయడంలో ఆలస్యం చేయరు. ఫలానా వారు మిమ్మల్ని గూర్చి ఇలా అన్నారని వినిపించి వారినే బూడిద చేసేస్తారు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారని బాబాకి తెలుసు. ఉల్టా సుల్టా మాటలు వినిపించి మనస్సుని పాడు చేస్తారు. కాబట్టి ఎప్పుడూ అసత్యమైన మాటలు విని లోపలే కాలిపోరాదు. ఫలానా వారు నన్నిలా అన్నారా అని స్పష్టంగా అడగండి. లోపల స్వచ్ఛంగా ఉండాలి. చాలామంది పిల్లలు ఇలాంటి చెప్పుడు మాటలు విని పరస్పరంలో శత్రుత్వాన్ని ఉంచుకుంటారు. తండ్రి లభించారు కనుక వారిని అడగాలి కదా. చాలామందికి బ్రహ్మ బాబాపై కూడా విశ్వాసం ఉండదు. శివబాబాని మర్చిపోతారు. అందరినీ ఉన్నతంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ప్రేమగా పైకెత్తుతూ ఉంటారు. ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి. నిశ్చయమే లేకుంటే ఏమీ అడగకపోతే జవాబు కూడా లభించదు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని ధారణ చేయాలి. పిల్లలు మీరు శ్రీమతాన్ని అనుసరించి విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తంగా అయ్యారు. తండ్రి శ్రీమతం తప్ప మరెవ్వరి మతము అత్యంత ఉన్నతం అవ్వజాలదు. ఉన్నతమైన మతం ఒక్క భగవంతునిదే. ఈ మతం ద్వారానే పదవి కూడా ఎంతో ఉన్నతమైనది లభిస్తుంది. తమ కళ్యాణం చేసుకొని ఉన్నత పదవిని పొందండి. మహారథులుగా తయారవ్వండి. తండ్రి చెప్తూ ఉన్నారు. చదవకనే పోతే ఏ పదవి పొందుతారు? ఇది కల్పాంతరాల మాట. సత్యయుగంలో దాసదాసీలు కూడా నెంబర్ వారుగా ఉంటారు. తండ్రి ఉన్నతంగా తయారు చేసేందుకు వచ్చారు. కానీ చదవకనే పోతే ఏ పదవి పొందుతారు? ప్రజల్లో కూడా ఉన్నత కనిష్ట పదవులు ఉంటాయి. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. మనం ఉన్నతంగా తయారవుతున్నామా, నీచంగా తయారవుతున్నామా, ఎక్కడికి వెళ్తున్నాము అనేది మానవులకి తెలియదు. పిల్లలు మీకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు మీరు బంగారు ఎండి విగాలలో ఎక్కడ ఉండేవారు, ఇప్పుడు ఇనుప యుగంలో ఎక్కడికి వచ్చేశారు. ఈ సమయంలో అయితే మనుషులనే తింటూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు జ్ఞానమని దేనిని అంటారో చెప్తారు. చాలామంది పిల్లలు ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు. మంచి సేవా కేంద్రాలలోని మంచి పిల్లలు కూడా చెడు దృష్టి ఉంటుంది. లాభం నష్టం పరువులను గురించి లెక్కనే చేయరు. ముఖ్యమైనది క్రిమినల్ దృష్టి. కామము మహాశత్రువు. దీనిని జయించేందుకు ఎంతగా తలపట్టుకుంటారు. ముఖ్యమైన విషయం పవిత్రత. దీనిని గురించి ఎన్నో గొడవలు జరుగుతాయి. కామ మహాశత్రువు
దీన్ని జయిస్తే జగజ్జీతులుగా అవుతారని తండ్రి చెప్తారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు కదా, మునుముందు వారే అర్థం చేసుకుంటారు. స్థాపన జరిగే తీరుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: ఎప్పటికీ విన్న మాటలపై విశ్వాసం ఉంచి తమ స్థితిని పాడు చేసుకోరాదు. ఆంతరికాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అసత్య విషయాలు విని లోపల కాలిపోరాదు. ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం పూర్తిగా చేయాలి. ఎవ్వరినీ నిందించరాదు. లాభ నష్టాలు, గౌరవ మర్యాదలను దృష్టిలో ఉంచుకొని వికారి దృష్టిని సమాప్తం చేసుకోవాలి. తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో దానిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయరాదు. వరదానము: త్రికాలదర్శి యొక్క సీటుపై స్థితమై ప్రతి కర్మను చేసే శక్తిశాలి ఆత్మాభవ. ఏ పిల్లలైతే త్రికాలదర్శి సీటుపై సెట్ అయ్యి ప్రతి సమయం ప్రతి కర్మను చేస్తారో వారికి విషయాలేమో అనేకం వస్తాయి, జరుగుతాయని తెలుసు. స్వయం ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ మాయా ప్రకృతి ద్వారా కానీ అన్ని ప్రకారాల పరిస్థితులైతే వస్తాయి. కానీ స్వస్థితి శక్తిశాలిగా ఉంటే పరిస్థితి వారి ముందు ఏమీ కాదు. కేవలం ప్రతి కర్మ చేసేందుకు ముందు దాని ఆది మధ్యాంత కాలాన్ని చెకింగ్ చేసుకొని అర్థం చేసుకొని ఏ పని అయితే చేస్తే శక్తిశాలిగా ఈ పరిస్థితులను దాటుకుంటారు. స్లోగన్: సర్వశక్తి సంపన్నం మరియు జ్ఞాన సంపన్నంగా అవ్వడమే సంగమయుగం యొక్క ప్రారబ్ధము. అచ్చా, ఓం శాంతి. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి, ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. అందరి భారాన్ని మోసేవాడు, అందరి భారాన్ని మోసేవాడు, నీ భారాన్ని కూడా మోస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి, ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. ఎవరు ప్రభువును తోడుగా నమ్మారో వారే ప్రభువును తెలుసుకున్నవారు. ఎటువంటి కష్టము లేదు
చేరుస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయి, ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. ఆలోచించకు నీవు దుఃఖించకు, ఇసుక బొమ్మరిల్లు కొరకు వ్యర్థం చేయకు అమూల్య అశ్రువు మట్టి ఆట బొమ్మ కొరకు. నేను నాది త్యజించు నీవు, నేను నాది త్యజించు నీవు, సౌభాగ్యాన్ని మేల్కొల్పుతాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయి, ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. అందరి భారాన్ని మోసేవాడు, అందరి భారాన్ని మోసేవాడు, నీ భారాన్ని కూడా మోస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయి, ప్రభువు